అమోఘ్యం మహాతేజం మధురహాసం స్వర్ణదేహం అనంతం శ్రీంతనయం నిరుపమానం ప్రేమ హృదయేశ్వరీశం వందే మెహరం సురనర ప్రియం సకల లోకారాధ్యం సకల లోకారాధ్యం శరణం మమ అనంతాత్మా అవతార్ మెహర్ బాబా పాహి మాం పాహి మాం ప్రణతులివే మెహరీశ్వరం ప్రణతులివే మెహరీశ్వరం. అవతార్ మెహర్ బాబా కి జై. బాబా యొక్క ప్రేమాశీస్సులతో మనం ఈ సహజీవన కార్యక్రమంలో ప్రతిరోజు కలుసుకుంటూ చిన్న చిన్న గ్యాపులు ఇస్తాడు ఆయన. ఎందుకు ఇస్తాడంటే ఆ గ్యాపులు మనలో ఉన్నటువంటి తపన్ని పెంచడానికి ఇస్తాడు. అందువల్ల అలాంటి ప్రభు యొక్క సంకల్పంతో వచ్చే గ్యాపుల్ని మినహాయిస్తే ప్రతిరోజు మనం కలుసుకుంటున్నాం. ఆ కలుసుకుంటూ ఆయన యొక్క ఆ ప్రేమ సందేశాలలో ఉన్న రహస్యాల్ని మనం ఆకలింపు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంతేత ఇటువంటి అవకాశాన్ని ప్రభువు మనకి కలిగించాడు. అతనికి 100,000 కోటి పాదాభివందనాలు చేస్తూ ఈ కార్యక్రమంలో భాగంగా మనం ప్రవచనాల్లో ప్రేమ అనే ఒక అద్భుతమైనటువంటి మెసేజ్ని ఇవాళతో దాన్ని పూర్తి చేసుకోబోతున్నాం. ఒక్క పేరాయే ఉంది, ఆ పేరా ఇప్పుడు చెప్పుకుంటున్నాం. అవతార్ మెహర్ బాబా కి జై. ఈ లాస్ట్ పేరాలో బాబా మనకి ప్రేమకున్న వాస్తవ శక్తులు అని ఒక సైడ్ హెడ్డింగ్ పెట్టారు. ప్రేమకి ఉన్నటువంటి వాస్తవ శక్తులట. చూద్దాం. ద్వంద్వ ప్రపంచంలో భగవంతుని ఏకత్వానికి ప్రతిబింబమే ప్రేమ. ద్వంద్వ ప్రపంచంలో భగవంతుని ఏకత్వానికి ప్రతిబింబమే ప్రేమ. సృష్టి యొక్క సార్వత్రిక ప్రయోజనమే దాని స్వరూపం. జీవనం నుండి ప్రేమను తీసివేస్తే ప్రపంచంలోని అన్ని ఆత్మలు పరస్పరంగా కేవలం బాహ్య రూపాలకే పరిమితం అవుతాయి. అలాంటి ప్రేమ లేని ప్రపంచంలో ఉండే పరస్పర సంబంధాలు, సంపర్కాలు పైపైన యాంత్రికంగా ఉంటాయి. ప్రేమ మూలంగానే వ్యక్తిగతమైన ఆత్మల మధ్య ఉండే సంబంధాలు, సంపర్కాలు ప్రాముఖ్యత గలవై ఉంటాయి. ద్వంద్వ ప్రపంచంలోని అన్ని సంఘటనలకు అర్థాన్ని, విలువను ఇచ్చేది ప్రేమే. ద్వంద్వ ప్రపంచానికి విలువను ప్రసాదించే ఈ ప్రేమ అదే సమయంలో ఆ ద్వంద్వాలకే ఒక సవాలుగా నిలుస్తుంది. ప్రేమ శక్తిని కూడబెట్టుకుంటున్న కొలది సృజనాత్మకమైన తపనను పుట్టించి ఆధ్యాత్మిక శక్తికి మూలాధారం అవుతుంది. ఆ ఆధ్యాత్మిక శక్తి ఆఖరికి చైతన్యానికి యథార్థమైన అస్తిత్వము లేక ఉనికి యొక్క ఐక్యతను అనగా భగవద్ ఐక్యతను తిరిగి ప్రసాదించడంలో విజయవంతమవుతుంది. పేరా మొత్తం చదివాను. వివరణలు చెప్పవలసిన అవసరం ఉన్నదా అంటే ఉన్నది. కానీ ఈ వివరణల వల్ల మీకు
ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు మాట్లాడుతున్నారు? కొంచెం అందరూ మ్యూట్ లో ఉండరా? జై బాబా. జై బాబా. కుమారస్వామి అంకుల్ జై బాబా. ఎందుకంటే ఆయన మాట్లాడిస్తేనే మాట్లాడగలను నేను. మీరు మాట్లాడితే నేను మాట్లాడడానికి అవకాశం ఉండదు. కాబట్టి సాధ్యమైనంత వరకు మౌనాన్ని పాటించండి. విషయ అవగాహన మీకు వివరించడం వల్ల వస్తున్నదా లేదా అన్న ప్రశ్న నాకు ఇప్పుడు మిగిలింది. ఆ ప్రశ్నకి సమాధానం చెప్పండి. నేను వివరించాలా? వివరిస్తేనే మీకు విషయం అర్థమవుతుందా లేక చదివిస్తే అన్నయ్య గారు జై బాబా. చెప్పాలా అక్కర్లేదా? స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేయండి అన్నయ్య. ఒక పేరు దీని వివరాలు మీకు చెప్పాలా వివరించాలా? చెప్పండి చెప్పండి చెప్పండి. మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండండి. లాస్ట్ పేరాలు 137వ పేజీ ప్రవచనాల్లో ద్వంద్వ ప్రపంచంలో భగవంతుని ఏకత్వానికి మనం నివసించే ఈ ప్రపంచం ద్వంద్వభూయిష్టమైంది. అంటే ఇందులో రెండేసి గుణాలు ఉన్నాయి, రెండేసి లక్షణాలు ఉన్నాయి. అయితే ఆ రెండేసి లక్షణాలు ఉన్నటువంటి ఆ ప్రపంచంలో భగవంతుడు ఒక్కడే ఉన్నాడు, ఏకైకుడే ఉన్నాడు. ఆ ఏకత్వానికి ప్రతిబింబమే ప్రేమ అంటున్నారు ఆయన. భగవంతుని ఏకత్వానికి ప్రతిబింబమే ఈ ద్వంద్వ ప్రపంచం, అదే ప్రేమ. అయితే సృష్టి యొక్క సార్వత్రిక ప్రయోజనమే దాని స్వరూపం. అంటే సృష్టి మొత్తం ఈ ప్రేమ వల్ల ప్రయోజనం పొందవలసి ఉన్నది. కాబట్టి ఆ ప్రయోజనమే ఆ ప్రేమ యొక్క స్వరూపం అన్నమాట. అంటే ఒక సామాన్య మానవుడు సంస్కారభూయిష్టమైన జీవితాన్ని గడుపుతూ సంస్కారాలు పెంచుకుంటూ మరో పక్క భగవంతుడి కోసం ఆరాటపడతాడు. అలా ఆరాట పడినప్పుడు ఏమవుతుంది? ఈ ద్వంద్వ ప్రపంచంలో వాడికి ఎక్కువ సంబంధం ఉంది కాబట్టి వాడు ఈ ద్వంద్వాన్ని తగ్గించుకోకుండా లేదా ద్వంద్వం నుంచి బయట పడకుండా
తాను భగవంతుణ్ణి పొందాలి అనేటటువంటి ఒక ఆలోచనతో ఉంటాడు. అంచేత ఏ ఆలోచన అయితే ఇక్కడ పనిచేస్తుందో అందరి నుంచి కూడా ఆ ప్రయోజనం వస్తుంది, మనకి మరో ప్రయోజనం రాదు. అంచేత జీవనం నుండి ప్రేమను తీసివేస్తే ప్రపంచంలోని అన్ని ఆత్మలు పరస్పరంగా కేవలం బాహ్య రూపాలకే పరిమితమవుతాయి. మానవ జీవన మార్గంలో ప్రేమ ఉన్నది. ఆ ప్రేమ కాదు, మానవ జన్మలు ఇవ్వబడి నుంచి ఆ ప్రేమ ఉంటూనే ఉంది. అయితే ఆ ప్రేమను కానీ మినహాయించా అనుకోండి మానవ జీవనంలో, అప్పుడు ఈ ఆత్మలన్నీ కూడా కేవలం బాహ్య రూపాలకి పరిమితమైపోతాయి. మనకి ప్రేమ అనేటటువంటి ఒక శక్తి మన మధ్య ప్రవేశించి మనకి దాని యొక్క ఉనికిని తెలపడమే కాకుండా మన ఉనికిని కూడా మనకి తెలిపి ఈ ఏ ఉనికి అయితే మనకు ఉన్నది అనుకుంటున్నామో అది లేని ఉనికని, అందులో అనుభవించింది ఏమీ లేదని, అంతా శూన్యమేనని ఒక అవగాహన కల్పించింది గనక మనం ఒక విధంగా చెప్పాలి అంటే కొంచెం బాబా యొక్క ఆ ప్రేమ కోసం మనం తాపత్రయపడుతూ ఉన్నాం. కేవలం బాహ్య రూపాలకే ప్రాధాన్యత ఇస్తూ బాహ్య ప్రపంచంలో ఉంటున్న మనకి ఆ మాత్రం కొంచెం అవగాహన ఆ ప్రేమ వల్లనే కలిగింది. అందుచేత అలాంటి ప్రేమ లేని ప్రపంచంలో ఉండే పరస్పర సంబంధాలు, సంపర్కాలు పైన యాంత్రికంగా ఉంటాయి. ఈ ప్రేమ లేనటువంటి పరస్పర సంబంధాలు ఉన్నాయి. అంటే బాబా తెలియనటువంటి వాళ్ళు, బాబా తెలుసుకోవాలని అనుకోని వాళ్ళు, బాబా ప్రేమలో ఇంకా ప్రవేశించిన వాళ్ళు, వీళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళ పరస్పర సంబంధాలు, సంపర్కాలు యాంత్రికంగా మాత్రమే ఉంటాయి. ఆ యాంత్రిక సంబంధాలు, ఆ యాంత్రికమైనటువంటి ఆలోచనలు, యాంత్రికమైన బుద్ధులు ఇవి ఎందుకు కూడా మనకి ఆధ్యాత్మిక మార్గంలో పనికిరావు. అది బాబా చెప్తున్నారు. మరొకటి ఏంటంటే ప్రేమ మూలంగానే వ్యక్తిగత ఆత్మల మధ్య ఉండే సంబంధాలు, సంపర్కాలు ప్రాముఖ్యత గలవై ఉంటాయి. బాబా ప్రేమికులుగా పిలువబడుతున్నటువంటి ఈ ప్రేమికులలో ఎంతో కొంత ప్రేమ ఉంది. అది బాబా మీద ప్రేమ వచ్చు, లేదా వ్యక్తుల మీద ప్రేమ వచ్చు, లేదా వ్యవస్థ మీద ప్రేమ వచ్చు. ఆ విధంగా ఒక ప్రేమ ఉంది. ఆ ప్రేమ రక్షిస్తుంది, మనకి ఒక విధంగా రక్షిస్తుంది. ఎలా రక్షిస్తుంది? మన ఆత్మల మధ్య ఉండే సంబంధాలు, సంపర్కాలు అవి వాటికి ప్రాముఖ్యత ఉండాలి. ఆ ప్రాముఖ్యత ఎవరి వల్ల ఏర్పడుతుంది? ప్రేమ వల్ల ఏర్పడుతుంది. ప్రేమ అంటే ఎవరు? మెహర్ బాబా. మెహర్ బాబా అనేటటువంటి ఒక ప్రేమ నిధిని మనం ఆశ్రయించి ఆ నిధి ద్వారా మన నడువ సంబంధాలు, సంపర్కాలు యాంత్రికంగా కాక కొంచెం ఆలోచించే విధంగా నడుపుకోవడానికి అవకాశం వచ్చింది. ద్వంద్వ ప్రపంచంలోని అన్ని సంఘటనలకు అర్థాన్ని, విలువను ఇచ్చేది ప్రేమ. ఈ ద్వంద్వభూషితమైన ప్రపంచంలో సంఘటనలకి ఒక అర్థం ఉండాలన్నా, లేదు ఒక అర్థం ఉండాలన్నా అది ఇచ్చేది ప్రేమ. అంచేత ఆ విలువను ప్రసాదించేది ప్రేమే. మనకి కంటికి కనిపించదు, మనకి మనకు లభించదు. అదే సమయంలో ఆ సవాలుగా కూడా నిలుస్తుంది. అది చేస్తుంది, ప్రేమించలేని వాటిని కూడా ప్రేమించేటట్టు చేస్తుంది. ప్రేమ శక్తిని కూడబెట్టుకుంటున్న కొలది సృజనాత్మకమైన తపనను పుట్టించి ఆధ్యాత్మిక శక్తికి మూలాధారం అవుతుంది. ప్రేమ శక్తిని కూడబెట్టుకుంటున్న కొలది ఎలా కూడబెట్టుకుంటున్నది? నీ ద్వారా, నా ద్వారా, అందరి ద్వారా, అందరిలో ఉన్న ప్రేమ మలిన రహితంగా, స్వార్థరహితంగా,
నిష్కపటంగా, నిర్మలంగా, స్వచ్ఛంగా కొనసాగుతూ ఉందనుకోండి, అప్పుడు ఏమిటి చేస్తుంది? సృజనాత్మకతని తపనను పుట్టిస్తుంది. సృజనాత్మకమైన తపనను పుట్టిస్తుంది. అంటే అంతవరకు మనలో లేదు తపన, కానీ అది పుట్టేటట్టుగా అది సహాయపడి అది మనలో రాజుకునేటట్టు చేస్తుంది. ఆధ్యాత్మిక శక్తికి మూలాధారం అవుతుంది అది. ఈ ప్రేమే, ఏ ప్రేమ అయితే శాశ్వతంగా అనంతంగా సృష్టి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతుందో ఆ ప్రేమ ఆధ్యాత్మిక శక్తికి మూలాధారం అవుతుంది. ఆ ఆధ్యాత్మిక శక్తి ఆఖరికి చైతన్యానికి యథార్థమైన అస్తిత్వము లేక ఉనికి యొక్క ఐక్యతను, ఏ చైతన్యం అయితే మానవుడిలో వికసించి ఉన్నదో, ఏ చైతన్యం అయితే వికసించిన తర్వాత కూడా కొన్ని బంధీకృతమైనటువంటి పరిస్థితుల్లో ఉండిపోయిందో, ఆ చైతన్యానికి శక్తినిచ్చి ఆ శక్తి ద్వారా యథార్థమైన అస్తిత్వము లేక ఉనికి ఐక్యతను, అందుకే భగవదైక్యత తిరిగి ప్రసాదించడంలో జీవంతమవుతుంది అని చెప్పబడింది. ఇక్కడతో ఈ ప్రేమ అనేటటువంటి ఈ మెసేజ్ని మనం పూర్తి చేసుకున్నాము. ఈ ప్రేమ అనే మెసేజ్ చాలా గొప్పది. ఇది మనకి ప్రవచనాల్లో 130 నుంచి 137 వరకు 7 పేజీలు మనం చెప్పుకున్నాం. అయితే తెలిసిందా ఏమైనా అంటే అది మీకు తెలియాల, నాకైతే తెలియదు. ఎంచేత ఆ పరిస్థితిలో, ఏ పరిస్థితిలో మీరు విన్నారు, ఎలా విన్నారు, ఏ వివరణలు విన్నారు, అవి మీలో గూడు కట్టుకొని కానీ ఉంటే అప్పుడు మీరు చెప్పగలుగుతారు. అలా లేని నాడు చెప్పలేరు. కనుక ఒక ప్రయత్నం జరిగింది ప్రేమ గురించి తెలుసుకోవడానికి. ఆ ప్రయత్నంలో చాలా విషయాలు మనం తెలుసుకునే పరిస్థితిని బాబా కల్పించారు. అవతార్ మెహర్ బాబా కి జై. ఇప్పుడు మనం భగవంతుడి యొక్క పరబ్రహ్మైనటువంటి మెహర్ బాబా యొక్క చరిత్ర, మెహర్ ప్రభు చరిత్ర 7వ భాగంలో ఒక అద్భుతమైన మెసేజ్ని పదే పదే చెప్పుకుంటూ దాన్ని కంటిన్యూ చేస్తున్నాం. మనం ఎక్కడ ఆపుకున్నాము అక్కడ నుంచి అది చదివి మళ్ళీ ముందుకు బాబా తీసుకువెళ్తారు మనల్ని. భగవంతుడు అన్ని చోట్ల ఉంటాడు అన్నది సాధారణమైన విషయం. అది సాధారణమైన విషయం అని ఎందుకైంది? చరిత్ర పుట్టిన దగ్గర నుంచి కూడా భగవంతుడు అన్ని చోట్ల ఉంటాడు, సర్వేశ్వరుడు అని పురాణాలు, ఇతిహాసాలు, భక్తులు, అనేక స్థితుల్లో ఉన్నటువంటి ఆధ్యాత్మిక మార్గాల్లో ఉన్న సాధకులు, వీళ్ళంతా కూడా భగవంతుడు అన్ని చోట్ల ఉంటాడు, అది సాధారణ విషయం, కొత్త ఏమీ లేదు అని వాళ్ళు చెప్పి ఇది కొత్త కాదు అనే ఆలోచన మనకు తీసుకొచ్చారు. కొత్త కాకపోవడం ఏంటి? ఏ రోజు రోజే నువ్వు బాబాతో గడిపే జీవితం కొత్తది, నూతనమైనది. అది లేని నాడు మనం ఆ నూతనత్వం ఫీలవ్వకపోతే ఏమాత్రం కూడా ప్రేమ యొక్క ఆ లోతుల్లోకి ప్రవేశించలేము. అందుచేత ప్రపంచంలో అన్ని చోట్ల ఉన్న పండితులు, మిత పెద్దలు కూడా ఇదే చెప్తారు. చెప్పడానికి లోటు లేదు, వినడానికైతే లోటు ఉంది. కాబట్టి వేదాంతంలో కూడా ఇదే వివరణ ఇవ్వబడింది. ఏ వివరణ? భగవంతుడు అన్ని చోట్ల ఉంటాడు, కొత్త ఏమీ కాదు, అన్ని చోట్ల ఇదే చెప్తూ ఉంటారు అన్న విషయం. అయితే కేవలం అలా చెప్పడంలో ప్రయోజనం ఏమీ లేదు. మన ప్రీతముడు మనం ఏదైనా చెప్తే అది చాలా తేలిగ్గా తీసుకుంటాడు ఆయన. ఎందుకంటే ఆయన సనాతనుడు, సృష్టి పుట్టక ముందు నుంచే ఉన్నాడు ఆయన. సృష్టిలో నువ్వు ఎప్పుడు వచ్చావు, నీది ఎన్నో జన్మ అని మనకు తెలిస్తే నీది ఎన్నో జన్మం.
కానీ అనేక జన్మలు దాటి వచ్చాం, పునర్జన్మలు దాటి వచ్చాం. మనకేం తెలుస్తుంది? ఏ జన్మ కా జన్మ మర్చిపోతాం, అది మన స్మృతి పథంలో ఉండదు. కనుక చెప్పడంలో ప్రయోజనమేమీ లేదు. అన్ని చోట్ల భగవంతుడినే వెతకాలి. ఇది ఒక చక్కటి అడ్వైజ్, సలహా. అన్ని చోట్ల భగవంతుడినే వెతకాలి. ఒక సహవాసకి వెళ్ళినప్పుడు స్టేజి మీద పెట్టినటువంటి పెద్ద ఫోటోను మాత్రమే దేవుడిగా భావిస్తాం మనం. కానీ అక్కడికి హాజరైన ప్రతి ప్రేమికుడిలో కూడా బాబా ఉన్నాడు, వాళ్ళలో కూడా బాబాని చూడాలి అన్న అవగాహన మనకు వస్తే అప్పుడు ప్రేమలో మనం కొంచెం తెలుసుకోగలిగింది తెలుసుకుందాం అని అనుకోవడానికి అవకాశం ఉంటుంది. అంచేత అన్ని చోట్ల భగవంతుడిని కనుగొనాలి, అన్ని చోట్ల భగవంతుని భావనను పొందాలి. ఒక సహవాసకు వెళ్ళినటువంటి ప్రేమికులు వాళ్ళని వాళ్ళు జైబాబా చెప్పుకొని పలకరించుకున్నప్పుడు వాళ్ళ పేర్లు ఏవైతే ఉన్నాయో వాటితో ముచ్చటించుకొని ఇంతకుముందు ఎక్కడ కలుసుకున్నామో, ఎలా కలుసుకున్నామో ఆ విషయాలు చెప్పుకొని సహవాస అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం విన్నాము, ఏమి ఆనందించామో ఒక గడి చెప్పుకొని అక్కడ విడిపోతాం మనం. అలా విడిపోతే ఆ విడిపోవడం వల్ల ఏమవుతుంది? ఆ విడిపోవడం ఒక అద్భుతంగా అవగలగాలి. ఎలాగా? అందరూ బాబాని చూస్తూ, ఎవరు మాట్లాడినా బాబా మాట్లాడినట్టు అనుభవిస్తూ, ఎవరో గీతాన్ని పాడినా బాబా పాడుతున్నట్టే గ్రహిస్తూ ఆ అనుభవం పొందితే అప్పుడు ఆ అనుభవం ఏమవుతుంది? మీకు కొంచెం మనలో పాతుకుపోతుంది. అలా పాతుకోవడానికి అవకాశం లేకుండా మనం ప్రవర్తిస్తూ ఉన్నాం. అన్ని చోట్ల భగవంతుని భావనను పొందాలి, అన్ని చోట్ల భగవంతుడిని అనుభవించాలి. అన్ని చోట్ల మనం ఉన్నటువంటి పరిస్థితులు ఎక్కడ ఎలా ఉన్నప్పటికీ కూడా మనం అన్ని చోట్ల కూడా భగవంతుడితోనే ఉండాలి, అంటే బాబాతోనే ఉండాలి. భగవంతుడు హృదయంలో ఉన్నాడని చెప్పడం కూడా సత్యంలో కొంత భాగమే. ట్రూత్ అది, సత్యం ఇదే. భగవంతుడు హృదయంలో ఉన్నాడు అన్నం అబద్ధం కాదు. బాబా అన్నాడు కదా, మీ అందరి హృదయాల్లో నేను ఉన్నాను అని చెప్పారు కదా. కనుక భగవంతుడు హృదయంలో ఉన్నాడు అని అనుకోవడంలో మనం ఏ విధమైన అనుమానం పడవలసిన పని లేదు. అయితే మీరు అనుకున్నట్టు, మీరు చెబుతున్నట్టు భగవంతుడు సర్వత్రా ఉంటే మరి గుండెకే అంటే హృదయానికే అతన్ని ఎందుకు పరిమితం చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నాం? ఆయన అన్నాడు కాబట్టి, నేను మీ అందరి హృదయాల్లో ఉంటాను. ఐఎమ్ లీవింగ్ దిస్ బాడీ టు లివ్ ఎటర్నల్లీ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ మై లవర్స్ అన్నాడు ఆయన. నా ప్రేమికులలో శాశ్వతంగా ఉండడం కోసం నేను ఈ దేహాన్ని చాలిస్తున్నాను అన్నాడు కాబట్టి మనం ఆ హృదయానికే పరిమితం చేస్తున్నాం. అయితే ఇక్కడ ప్రశ్న వేశారు, భగవంతుడిని మీ తలలో ఉన్నాడని, వేళ్లలో ఉన్నాడని, కాలి వేళ్లలో ఉన్నాడని ఎందుకు మనం అనుకోకూడదు అని ఒక ప్రశ్న వేశాడు. శరీరం యొక్క ఒక ప్రత్యేక భాగంలోనే భగవంతుడు చూసే ప్రయత్నం ఎందుకు చేయాలి? వేరే భాగంలో ఎందుకు కాకూడదు? అంటే ఒక స్టేజ్ మీద ఏదైనా కార్యక్రమం చేయాలి అంటే ఆ స్టేజ్కి ముందు ఫోకస్ లైట్ పెడతారు. ఆ ఫోకస్ లైట్ ఏం చేస్తుంది? స్టేజ్ అంతా కూడా వెలుగు, అది ఎక్కడైతే వెలుగుతో నింపదో అక్కడ జరిగేటటువంటి విషయం ప్రేక్షకులకి కనబడదు, అర్థం కాదు. అలాగా భగవంతుడు అంటే ఆయన ఒక శక్తి. ఆ శక్తి అంతటా అన్నిటా ఆవరించి ఉన్నది. పిపీడ కాదు బ్రహ్మ పర్యంతం కూడా ఉన్నది అన్న విషయంలో మనకు అనుమానం ఉండకూడదు. ఆ అనుమానం లేకుండా
భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు, అందరిలో ఉన్నాడు అన్న భావన ఉంటే సహవాసకు వెళ్ళేవాడు ప్రతి హృదయంలో కూడా బాబా చూస్తాడు. కానీ అది జరగడం లేదు. అది లేకే ఆ సహవాసులో నచ్చడం అని, నచ్చకపోవడం అని, బాగుందని, బాగులేదని ఇలాంటి మాటలు చోటు చేసుకుంటున్నాయి. అందుకని ఈ బాబా చరిత్రలో మనకి ఏం చేస్తున్నాడు? ఆయన అతి ఉన్నతమైన విషయాలు తెలియజేస్తున్నాడు. అత్యంత ప్రీతముడు ఉన్నతుడు అయిన ఆ దైవానికి, అత్యంత ప్రీతముడు ఉన్నతుడు అయిన ఆ దైవానికి తమ భక్తి భావాన్ని చూపించేందుకు మానవులు కళ్ళను పైకెత్తి ఆకాశం వైపు చూస్తారు. ఎంత ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నారో బాబా చూడండి. భగవంతుడు చూపించడానికట భక్తి భావాన్ని బయటికి తెలియపరచడానికి ఆకాశం వైపు కళ్ళెత్తి చూస్తామట. సర్వసాధారణంగా ఇది మానవుల్లోని బలహీనత. మరియు ఒక మామూలు తప్పిదం, తప్పంటున్నారు. అది బాబా అంటున్న మాటలు కొంచెం సీరియస్ గా తీసుకుంటే మనకు నిద్ర పట్టదు. ఎందువల్ల? మనలో లేని భావాల్ని ఆయన చూపించాలని ప్రయత్నం చేస్తాడు ఆయన. అలా కాకుండా శరీరంలో అతన్ని కనుగొనే ప్రయత్నంలో మనుషులకు ఇంపైన శరీర భాగాల్లో అంటే హృదయం, కళ్ళు వీటిలో మాత్రమే చూసే ప్రయత్నం చేయడం, మిగతా శరీర భాగాల్లో అంటే వీపులో, ఎముకల్లో, గోళ్లల్లో, మాంసంలో లేనట్లు ఇంపైన వాటిలోనే ఉన్నట్లు అనుకోవడం సరైన భావం కాదు. ఇక్కడ ఒక ప్రశ్న మీరు వేయచ్చు. మనం లేవని అంటున్నారు కదా, ఎందుకు ఈ భావన అని ప్రశ్న వేయడం కూడా రావాలి కదా. మనం లేము అని అంటున్నారు కదా, మనకెందుకు ఈ భావన, మనం ఎందుకు ఇవి ఉండవు, మనకెందుకు వినవలసిన అవసరం ఉండదా అని అంటే, చెప్తున్నది అవతార పురుషుడు, చెప్పేది మన కోసం. వింటే మన అవగాహన పెరుగుతుంది, వినకపోతే ఎక్కడున్న వాళ్ళం అక్కడే ఉంటాం. కాబట్టి వినాలి. అందుచేత కొన్ని విషయాలు మాట్లాడుకున్నప్పుడు స్పష్టమైన అవగాహన మనకి రావాలి. అందువల్ల అయితే భగవంతుడు గులాబీలో ఉండి ముళ్ళులో లేడా, పూలలో ఉండి మురికిలో లేడా అని ప్రశ్న వేస్తున్నారు బాబా. సర్వేశ్వర ఇందుగలడు అందులేడు, సందేహం వలదు అన్నాడు 7 ఏళ్ల బాలుడు. కాబట్టి మన భావనలో ఇప్పుడు మార్పు రావాలి. బాబాని స్టేజ్ మీద పెట్టిన డయాస్లో ఉన్న ఫోటోలోనే ఉన్నాడు అనుకోవడం, లేదు మెహరాబాద్లోనే ఉన్నాడు అనుకోవడం, లేదు మెహరాజాద్లో ఉన్నాడు అనుకోవడం, ఇలా రకరకాలైన భావాలు పోయి అంతటా ఉన్నాడు, అన్నిటా ఉన్నాడు. అందుకే నీవు అంతటను కలవు, నీవు అన్నింటనూ నీవు ఉన్నావు, నీవు అన్నింటికి అంతటికి ఆవలు అని మనచేత ప్రేయర్లో అనిపిస్తున్నాడు. ఆ భావం మనకి రావలేదు. ప్రేయర్ మాత్రం చిలకల్లో చెప్తున్నాం. ప్రేయర్ చిలకల్లా చెప్తాం, కానీ ఆ భావం రావడం లేదు. ఎందుకు రావలేదు? దానికోసం మనం ప్రయత్నించడం లేదు. చిన్న ఉదాహరణ చెప్తారు బాబా. ఒక సినిమా హాల్కి వెళ్తాం, ఏ క్లాసులో కూర్చున్నా, ఏ మూల కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా మన దృష్టి ఎక్కడ ఉంటుందండి? తెర మీదే ఉంటుంది. మన చెవులు ఏది వింటాయండి? ఆ తెర మీద వినిపించే మాటలే కదా. మరి 2.5 గంటల సినిమాకి నీ ఇంద్రియాలని ఆ తెరపై నువ్వు కేంద్రీకరిస్తున్నావే. భగవంతుడు సాక్షాత్తు మానవ రూపంలో వచ్చి బాబా సెంటర్లు పెట్టించి
ఏవో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటే ఆయన ఆ కార్యక్రమాల్లో నువ్వు కేవలం కొన్ని చోట్లే పరిమితం అయిపోయి అక్కడ మాత్రమే బాబా ఉన్నాడు మరి ఎక్కడా లేడు అనే భావంలో ఉంటే మరి మనకట్టా దురదృష్టం ఎవరైనా ఉంటారా? కాబట్టి అన్నింటిలో సమానంగా భగవంతుణ్ణి చూసినప్పుడు మాత్రమే నీవు సత్యాన్ని తెలుసుకున్నట్టు, సత్యాన్ని గ్రహించినట్టు చెప్పవచ్చు. మాటలు ఎలాగ వినబడుతున్నాయి? ఎలాగవుతుంది, ఎలాగ చూస్తాం, ఎలాగ చూడగలం అనేటటువంటి అనుమానాలతో వింటారు. కానీ ఖచ్చితంగా బాబా చెప్పింది మనం అమలు చేయడానికి, ఆ విధంగా నడుచుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి. లేని పక్షంలో ఇదంతా చిలక పలుకుల మాదిరి వ్యర్థమైన భావన మరియు భ్రాంతి మాత్రమే అంటున్నారు బాబా. అలా చేయకపోతే ఇదంతా చిలక పలుకులు, వ్యర్థమైన భావన, భ్రాంతి మాత్రమే అంటున్నాడు. మీకు ఒక అవగాహన కోసం చెప్తున్న మాట ఏంటంటే, చూడండి, హాస్పిటల్కి వెళ్తాం రోగం వస్తే. ఆ వెళ్ళినప్పుడు మనలో ఏ భావన ఉంటుంది? జబ్బు తగ్గాలి, డాక్టర్ నాకు మంచి మందులు ఇవ్వాలి, నేను బాగుపడాలి అని కదా భావన ఉంటుంది అందరికీ. ఆ భావన ఎంత సహజంగా కలుగుతుందో బాబా కార్యక్రమానికి వెళితే నేను బాబాని అనుభవించాలి, అందరిలో చూడాలి, అలాగ చూస్తూ ఆయన యొక్క ప్రేమను అనుభవించాలి. ఎంత అద్భుతమైన భావం చూడండి ఇది. అసలు మనకి ఇలా చెప్పిన వాడు ఆవిడ ఉన్నాడా ఇలా చెయ్యండి అని? లేరు. అందరూ ఒకే ఊసలో ఉన్నారు. కావాల్సింది ఏమిటి? ఆనందం. ఏమిటి ఆనందం? మరి నేను రిపీట్ చేయను. మనకు కావాల్సిన ఆనందం ఇతర మాలిన్యమేమీ లేకుండా పరిపూర్ణమైన స్వచ్ఛతతో ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే అత్యంత పవిత్రుడైన భగవంతుడు ఆ హృదయంలోకి అడుగు పెడతాడు. చాలా అద్భుతమైన విషయాలు బాబా మనతో ప్రస్తావన చేస్తున్నాడు. హృదయమే మానవ దేహంలో ఉన్నతమైంది, దాన్ని భగవంతునికి అర్పిద్దాము అని అనుకున్నాం అనుకోండి, ఇతర మాలిన్యాలు ఆ హృదయంలో ఉండకూడదు. పరిపూర్ణమైన స్వచ్ఛత ఉండాలి, అది ఖాళీగా ఉండాలి. అత్యంత పవిత్రుడైన భగవంతుడు ఆ హృదయంలోకి అప్పుడే అడుగు పెడతాడు. ఖాళీగా ఉండడం మనం దేంతో నింపేస్తున్నామేంటి? హృదయం మీద పెట్టి దేంతో నింపిస్తున్నావా? నింపేస్తున్నాం. మనకి ఎన్ని సరదాలు, సావా సరదా అదొకటి ఆ పెట్టిలో ఉంటుంది. ఇలాగా టైపులు, ఫోన్ కాన్ఫరెన్స్ సరదా అవి ఆ పెట్టిలో ఉంటాయి. మెహరాబాద్ వెళ్ళడం సరదా అది ఆ పెట్టిలోనే ఉంటుంది. బాబా తిరిగిన ప్రదేశాలు తిరగాలి అది ఆ పెట్టిలోనే ఉంటుంది. ఇన్ని పడేసి ఆ పెట్టిలో అందులో ఇంకేమీ లేదు, బాబా మాత్రమే ఉన్నాడు అంటే తప్పు కదా. ఖాళీగా ఉండాలి. పరిపూర్ణమైన స్వచ్ఛతతో ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే అత్యంత పవిత్రుడైన భగవంతుడు ఆ హృదయంలోకి అడుగు పెడతాడు. నాకెందుకండి ఆయన పెట్టినా పెట్టకపోయినా నేను ఇలాగే ఉంటానండి, ఇలాగే బతుకుతానండి, ఇలాగే చస్తానండి అని ఎవరైనా అన్నారనుకోండి, వాళ్ళకు ఒక నమస్కారం చేసి వాళ్ళతో మాట్లాడడం మానుకోవాలి. అంచేత ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. మనసులో ఏ చిన్న కల్మషం ఉన్నా, శరీరానికి అంటిన ఎంత చిన్న మాలిన్యమైన
అవి అవరోధాలుగా తయారై భగవంతుడు హృదయ మందిరంలోకి రాకుండా అడ్డుపడతాయి. ఒక భౌతిక ఉదాహరణ మీకు చెప్పాలి. చదువుకున్న ఆడపిల్లలకి అనేక మంది ఫ్రెండ్స్ ఉంటారు, అలాగే వివాహమైన స్త్రీలకి ఫ్రెండ్స్ ఉంటారు, పురుషులకి ఫ్రెండ్స్ ఉంటారు. తల్లిదండ్రులకి తన కూతురు కానీ కొడుకు కానీ ఎవరినైనా తెస్తే నచ్చదనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, రహస్యంగా నేను లోపలికి పిలిచి, ఒరే నాయన వాడితో మాతో తిరగొద్దు, వాడిని ఇంటికి తేవద్దు అని చెప్తారు. అలాగే భార్య అయితే భర్తతో చెప్తారు, వాడిని పిలవద్దు, వాడిని ఇంటికి తేవద్దు అని. అలా చెప్పినప్పుడు మనం వీళ్ళ మీద కోపం పెంచుకుంటాం, అలా అన్న వాళ్ళ మీద. కానీ వాళ్ళు ఎందుకు చెప్పారని ఆలోచిస్తాం. నీకు బాబా తప్ప మిగిలిన వాటితో నీకు సంబంధం ఉండడానికి వీల్లేదు. అంచేత ఒకవేళ నువ్వు ఇతర సంబంధాలు పెట్టుకుంటే బాబా నీ హృదయంలోకి అడుగుపెట్టాడు. బాబా కావాలా, వాడు కావాలా? నీ ఆలోచనలు బాబాకి అవరోధాన్ని కలిగిస్తాయి, నీ కోరికలు బాబాకి అవరోధాన్ని కల్పిస్తాయి, నీకున్నటువంటి బలహీనతలు బాబాకి అవరోధాన్ని కల్పిస్తాయి, నీకున్నటువంటి కొన్ని రిజర్వేషన్స్ బాబాకి అవరోధాన్ని కల్పిస్తాయి. ఏమీ ఉండడానికి వీరలేదు నీకు బాబా దగ్గర. అందుచేత శరీరానికి అంటిన ఎంత చిన్న మాలిన్యమైనా అవి అవరోధాలుగా తయారై భగవంతుడు హృదయ మందిరంలోకి రాకుండా అడ్డుపడతాయి. అందుచేత తమ హృదయంలో భగవంతుడు వసించాలని తలచేవారు తమ స్వార్థపూరితమైన కోరికలను కామ క్రోధ లోభ మోహ ద్వేషాలను తొలగించుకొని హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి. చాలా సింపుల్గా చెప్పారు బాబాకి. సింపుల్, ఎందుకంటే ఆయన పరిపూర్ణ మానవుడు, పరిపూర్ణ భగవంతుడు. ఆయనకి అది ఈజీయే. మనం పరిపూర్ణ మానవులం కాం. అంచేత మన ప్రతిదీ కష్టమే. నీ హృదయంలో నీ ప్రభు అంటే మెహర్ బాబా ఉండాలి అని అనుకున్నప్పుడు స్వార్థపూరితమైన కోరికలు అందులో ఉండడానికి వీల్లేదు. కామ క్రోధ లోభ ద్వేషాలు తొలగించుకోవాలి, హృదయాన్ని పరిశుద్ధం చేసుకోవాలి. హృదయ పారిశుద్ధ్యం ఎలా వస్తుంది? బాబా నామస్మరణ వల్ల వస్తుంది. అందుచేత అన్ని విధాలైన కోరికలను, అవి మంచివైనా లేదా చెడ్డవైనా తొలగించుకొని హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి. ఇప్పటికింకా ఇన్నేళ్ళైనా హృదయం పరిశుద్ధతతో లేదు అంటే సిగ్గుపడాలి కదా మనందరం ఉన్నాం. ఎందుకు సిగ్గుపడమంటే ఎప్పుడో సిగ్గును విడిచిపెట్టించాం. కామక్రోధ లోభ మోహ మదమాత్సల్యు తత్సంబంధమైన విషయాలన్నీ కూడా విడిచిపెట్టమంటే సిగ్గును విడిచిపెట్టాం మనం. అంచేత మనం బాబా మాటల్ని సీరియస్ గా తీసుకోలేకపోతున్నాం. అంతేగాక ఆత్మలో భగవంతుణ్ణి అనుభవించినంత వరకు భగవంతుడు ఆత్మలో ఉన్నాడని చెప్పడం కూడా ఒక విధంగా అసంపూర్ణం. ఎక్కడా మనకి ఫ్రీడమ్ ఇవ్వలేదు ఆయన మన ఇష్టం మాట్లాడడానికి. భగవంతుణ్ణి అనుభవించినంత వరకు భగవంతుడు ఆత్మలో ఉన్నాడని చెప్పడం కూడా ఒక విధంగా అసంపూర్ణం, అస్పష్టం మరియు మాటల ఆడంబరమే. ఎంత బాగా అంటున్నారు చూడండి ఆయన. బాబా భగవంతుడని విష్ణు ఇతరులకు చెప్తాడు. బాబా భగవంతుడని విష్ణు ఇతరులకు చెప్తాడు. హృదయపూర్వకంగా లోతైన అనురక్తితో అలా చెప్తాడు. కానీ నా అంత నేను భగవంతుడు ఎక్కడా అని అడిగినప్పుడు ఆత్మలో ఉంటాడని చెప్పాడు.
చూసారా, విష్ణు ఇతరులకు చెప్తాడు బాబా భగవంతుడని, హృదయపూర్వకంగా లోతైన అనులో చెప్తాడు. కానీ నా అంతలో భగవంతుడు ఎక్కడా అని అడిగినప్పుడు ఆత్మగా ఉంటాడని చెప్తాడు. నా ఎదురుగా ఉన్నాడు అనొచ్చు కదా, నా ముందే ఉన్నాడని చెప్పచ్చు కదా. మకిలి పట్టించింది, ఆ మకిలి పోవాలి. ఇదంతా శుష్క వేదాంతం. మాట్లాడడం, పాటలు పాడడం, స్టేజ్ ఎక్కి మాట్లాడడం, రకరకాల స్టేజ్ మీద విన్యాసాలు చేయడం, ఇవన్నీ శుష్కం, పనికి మాలిన పనులు. ఎందుకో కొరగానిది. 1,00,000 డాన్సులు చేశారండి స్టేజ్ ఎక్కి. ఎందుకు పనికి వస్తుంది ఆ డాన్స్? ఎవరికైనా కొంచెం వెలుగుని తీస్తుందా? బుద్ధిని మారుస్తుందా? మనిషి యొక్క పరిస్థితిని మారుస్తుందా? ఆలోచన వ్యవస్థని మారుస్తుందా? కామ క్రోధ లోభ మోహ మధుమాత్సర్యాల ప్రేరణని మారుస్తుందా? మారుస్తుందని చెప్తే రోజు అదే పనిగా డాన్సులు చేసుకొని ఉందాం, అందరం ఉన్నాం, లేదు పాటలు పాడుకొని ఉందాం, తిరుక్కొని ఉందాం. మరి అది ఆ విధమైనటువంటి ప్రయోజనాన్ని కల్పించినప్పుడు అవి ఎందుకవి? ఆదరైతే ఇదంతా శుష్క వేదాంతం. ఎందుకు కొరగానిది? కర్మకాండలను, సాంప్రదాయముల 4 గోడలను దాటి వెళ్ళడానికి ఇష్టపడకుండా అదే పరమార్థం అనుకుని వేలాడే ఛాంద సమాధ ప్రజలు ముందు పండితులు అర్థం లేని ప్రేలాపనలు చేస్తూ ఉంటారు. ఎంత బాగా అంటున్నారో చూడండి. మనమేమిటో మనకు తెలియదు, కానీ బయట వాళ్ళకి తెలుసును. మన గురించి ఏమనుకుంటారు తెలుసు? అలా మెహర్ బాబా పిచ్చోళ్ళండి, వాళ్ళకి ఎవరిని దేవుడు అంటారండి, ఆ మెహర్ బాబాయే దేవుడు అంటారండి. కానీ ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే వాళ్ళ మాటల్లోని మనకేమి వేదాంతం ఉండదండి, వాళ్ళ చేతల్లో కూడా ఉన్నతత్వం కనిపించదండి. కానీ మేము మెహర్ బాబా ప్రేమికులని చెప్పుకుంటారండి అని అంటారు. చెట్టు పేరు చెప్పి కాళీ అమ్ముకుంటే మనకేం ప్రయోజనం? అందుకని బాబా మనకి ఇటువంటి సబ్జెక్ట్స్ చాలా జాగ్రత్తగా ఆయన మనకు చెప్తూ ఉన్నాడు. ఆయన ఈ పండితులు తమ మాటల్లోని సుమంత నిజాన్ని కూడా గ్రహించకుండానే వేదాంత వచనాల్ని వెల్లిస్తూ తమ జీవితాన్ని ముగిస్తారు. ఎవరెవరైతే స్టేజ్ ఎక్కి ప్రవచనాలు చెప్పడం, కథలు చెప్పడం, పిట్టకథలు చెప్పడం, నవ్వించడం ఇవన్నీ చేస్తారు, అవన్నీ కొరగానివి, ఎందుకు పనికి మాలినవి. దానివల్ల ఎవరిలో కూడా వివేకం కలగదు, వివేకం రాదు. అయితే మానేస్తామా అని ఒక ప్రశ్న వస్తుంది. నీ ఒంటికి సంకటం వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, నువ్వు తినకూడదు అంటాడు, మానేస్తావా లేదా? భయం, ఆరోగ్యం పాడైపోద్దని. ఆరోగ్యం పాడైపోతుంది, ఈ పదార్థం తినొద్దని ఒక డాక్టర్ చెప్తే వింటున్నావే, నీ ప్రయాణం పూర్తిగా నాశనం అయిపోతుంది, ఈ పనులు చెయ్యొద్దని నీ ప్రభువు చెప్తూ ఉంటే అదే పదే 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 చేస్తున్నావంటే నిన్నేమనుకోవాలి? అందుచేత సామాన్య ప్రజలు పూజారి వర్గాన్ని గుడ్డిగా నమ్ముతారు. ఇది నగ్న సత్యం. అందరికీ కొంతమంది పెద్ద పెద్ద అంటే డబ్బు బాగా ఉన్నవాళ్ళు పూజారులను కూడా పోషిస్తారు. వాళ్ళకి గృహ పూజారులు ఉంటారు, గృహానికి పూజారిని పెట్టుకుంటారు. వాడికి పని ఉన్నా లేకపోయినా ఏదో కొంత మొట్ట చెబుతూ ఉంటారు. ఏదైనా ఏదైనా సమస్య చేస్తే అది పిలుస్తారు. స్వామి ఇలా అయింది, ఏం చేద్దాం? అలాగా, అయితే ఒక పని చేద్దాం, అష్టలక్ష్మి పూజ చేయిద్దాం అంటాడు.
అనేసరికి దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుంది స్వామి? చాలా ప్రయోజనం ఉంటుంది. అష్టలక్ష్మిలు మీ ఇంట్లోనే ఉంటారంటాడు. ఎంత ఖర్చు స్వామి? ఒక 4-5 లక్షలు అవ్వచ్చు. అంతేనా? చేసేయండి. ఏమంటాడు? చేసేయండి, చేయించేయండి. వీడు మాత్రం సినిమాకి వెళ్ళిన ఒక ఆడియన్స్ అలాగే సినిమాలో కూర్చుంటే అలా కూర్చుంటాడు. అదేం చేయండి. వాళ్ళని హైరెడ్ ప్రీస్ట్ అన్నారు బాబా ఇంగ్లీష్లో, అద్దెకి తెచ్చుకున్నటువంటి పూజారులు అని. అందుకే మనం ఏం చేస్తాం? అనేసి ముక్కు పట్టుకుంటాం, కాళ్ళు పట్టుకుంటాం, ఆ పక్కన వాళ్ళు తన్ని బట్టి తనేస్తాం. మనకేంటి తెలియదు ఆ సంస్కృతంలో వాడు మాట్లాడుతున్నది. గుడ్డి నమ్మకం అంటారు దీన్ని. అంచేత గుడ్డిగా నమ్ముతారు. సామాన్య ప్రజలు పూజారి వర్గాన్ని గుడ్డిగా నమ్ముతారు. అందువల్ల వాస్తవమైన భగవదనుభవాన్ని పొందుతున్న వ్యక్తులతో మాట్లాడడానికి కానీ, వారు చెప్పే యథార్థ విషయాలను వినడానికి కానీ నిరాకరిస్తారు. పూజారి వర్గానికి బాబా నచ్చరు, వాళ్ళని దియ్యపడుతూనే ఉంటారు. అలాగే సంఘంలో పరపతిని పెంచుకోవడం కోసమని లేనిపోని డాంబిక వేషాలు వేసేవాళ్ళని నచ్చరు, మెచ్చరు. వాళ్ళ దగ్గరికి రానివ్వరు. మెహర్ బాబా అంటే ఏమిటి? ఈజ్ ఎ ప్రాక్టికల్ అవతార్. ఫిజికల్ గా ఏం చేస్తున్నారు వీళ్ళు అని చూస్తాడు ఆయన. చేత సామాన్య ప్రజలు పూజారి వర్గాన్ని గురుడిగా నమ్ముతారు. అందువల్ల వాస్తవమైన భగవదనుభవాన్ని పొందుతున్న వ్యక్తులతో మాట్లాడడానికి కానీ, వారు చెప్పే యథార్థ విషయాలు వినడానికి కానీ నిరాకరిస్తారు. ఇప్పుడు ఈ మాటలు చాలా మందికి నచ్చవు. ఎందుకు? వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు చేస్తున్నది విరుద్ధంగా ఉంటాయి ఈ మాటలు. అంతేకాదు, అలాంటి విషయం గురించి ఆలోచించడం కూడా దైవ ద్రోహంగా పరిగణిస్తారు. వేదాంత ప్రసంగాలు, పండితుల ప్రవచనాలు అంటేనే వారికి ఆసక్తి, వాటితోనే తృప్తి పడతారు. వాడు ఏదో చదువుతుంటాడు సంస్కృతంలో, వీడికి ఏమీ అర్థం కాదు. కానీ 2 చేతులు జోడించి కళ్ళు మూసి ఏదో దేవుడిలోకి వెళ్ళిపోతాడు, చెబుతాడు. అందరూ అంతే. సాధారణంగా మన దేవాలయాల్లో ఎక్కువగా పూజారులు ఉపయోగించేటటువంటి ప్రార్థనలు ఏమిటి? శ్రీ సూక్తం, పురుష సూక్తం, చమకం, నమకం. ఆ శివుడికి సంబంధించినటువంటి శ్లోకాలు, శివస్తోత్రాలు ఇలా వీళ్ళు అలవాటు పడతారు. కొన్ని అవి మాత్రమే వాళ్ళు చదువుతారు. అవి మనకు అర్థం కావు. చిన్న శ్లోకం ఏది? సూర్య నమస్కారం చేసిన వాడికి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహే కేతవే నమః. చిన్నది, అది మనకు అర్థం కాదు. మరి ఎందుకు వింటాము? ఎందుకు కళ్ళు మూసేస్తాము? ఎందుకు భక్తిగా ఏదో పెద్ద భక్తులుగా పూజలు ఇస్తామంటే మన కర్మ. బాబా ఏం చేశాడు? అందుకే అటువంటి ప్రార్థనలు ఇవ్వలే. చక్కగా అందరికీ వీడు చదివితే అర్థమయ్యేటట్టుగా, ఓ పర్వర్దిగార్, సర్వపోషక, సర్వరక్షక, నీవు ఆదియును అంతమును లేనివాడు. అలాగా స్పష్టంగా చదివిన వాడికి అర్థమైనట్టు, విన్నవాడికి అర్థమైనట్టు ప్రార్థన ఇచ్చాడు ఆయన. యూనివర్సల్ ప్రేయర్. అది ప్రపంచానికి నచ్చదు, అల్లడి నచ్చుతుంది. తత్వం అని అంటాడు కదా, అది నచ్చుతుంది. అది వాడికి అర్థం కాదు, దాని భావం తెలియదు. అందుకే అనుభవం లేనిదంతా మోసపూరితమైనదంటాను అని బాబా అంటున్నారు. అనుభవం లేనిదంతా మోసపూరితమైనది అంటాను, నిరుపయోగమైన మెట్ట వేదాంతం అంటాను. కేవలం నేర్చుకోవడం, తెలుసుకోవడమే కాకుండా హృదయానుభూతిని కూడా పొందాలి.
నేర్చుకోవడం తెలుసుకోవడమే కాకుండా హృదయానుభూతిని పొందాలి. ఆల్ రైట్. సూక్తాలు ఒక 8 ఉన్నాయండి, మంచివి, చాలా ఉన్నతమైన సూక్తాలు ఉన్నాయి. ఆ అన్ని సూక్తాల్లో కూడా కంబ సూక్తం చాలా కష్టమైంది పలకడానికి. అలాగే మనం చదవలేము. సా కింద తా త్యావుడి కింద కరాలా ఉంటే దాన్ని ఎలా పలుకుతాం చెప్పండి? ఇవన్నీ ఏంటి? జింగాయిజం, స్పిరిచువల్ జింగాయిజం అంటారు బాబా. అందుచేత వాంకాడియా మళ్ళీ ఎలా అన్నాడు, భగవద్ అనుభవం అనేది ఒక నిరంతర ప్రయాస అనిచాడు వాంకాడియా అనేవాడు. సమాధానంగా బాబా ఈ వివరణ ఇచ్చారు. బాబా ఎవరిని కూడా స్పేర్ చేయలేదు, మనల్ని స్పేర్ చేయలేదు ఆయన. కానీ మనకి బాబా అంటే ఎంత తేలిక అభిప్రాయం అంటే ఏమిటి, ఆయన చెప్పినట్టే మనం ఉండాలని ఎక్కడ లేదు కదా, మనకు నచ్చినట్టు కూడా ఉండొచ్చు కదా. ఎందుకంటే ఒక ప్రార్థన, ఒక మెసేజ్ ఉంది. నువ్వు నీకు నచ్చినట్టుగా జీవితం సాగించవచ్చు. బాబా మెసేజ్ ఏది? నీకు నచ్చినట్టుగా బీ ఇన్ యువర్ వరల్డ్, నీ ప్రపంచంలో నువ్వు ఉండు, సినిమాలకు వెళ్ళు, రకరకాల కార్యక్రమాలకు వెళ్ళు, తిను, హాయిగా ఉండు. ఇవన్నీ చేస్తూ కూడా అవన్నీ మనకు ఒక బ్లాంక్ చెక్స్ కదా అవన్నీ. ఇవన్నీ ఇచ్చాడు, బ్లాంక్ చెక్స్ ఇచ్చేసి ఆఖరి అన్నాడు, మరి అన్నీ చెయ్యి, కానీ మరొక పని కూడా వాటితో పాటు చెయ్యి. నన్ను ప్రేమించు, వాటన్నిటికంటే అధికంగా నన్ను ప్రేమించు అన్నాడు. అప్పుడు అవన్నీ అయితే ఏంటి, నల్ అండ్ వాయిడ్ అయిపోలేదా? వాటన్నిటికంటే అధికంగా నన్ను ప్రేమించే అవన్నీ ఏంటే, అవి నీరు కారిపోయినట్టే కదా. ఇది ఒకేసాడు, ఆ మేధలన్నీ పట్టుకున్నాడు. నీ ఇష్టం వచ్చినట్టు, ఇష్టం దక్కెళ్ళు, ఇష్టం తిరుగు, హాయిగా ఉండు, తిను, పడుకో, ఇవి బాగా నచ్చేవాడికి. కానీ ఆఖరిది మాత్రం నచ్చలే, అది అందం. అందువల్ల వాంకాడియా మళ్ళీ ఇలా అన్నాడు, భగవద్ అనుభవం అనేది ఒక నిరంతర ప్రయాస అన్నాడు ఆయన. ప్రయాసట. ఇప్పుడు మనం అంతా ప్రయాసపడిపోతున్నాం. సహజీవనం అని ప్రయాసపడిపోతున్నాం. నిజంగా మనం బాబాతో ఉన్నామా లేదా? ఉన్నాము. లేకపోతే ఇది ఎప్పుడో ఆగిపోను. బాబా మనతో ఉన్నాడు, లేకపోతే ఎప్పుడో ఆగిపోను. ఈ పనిముట్టు లేకపోతే కూడా ఆగిపోవడానికి అవకాశం ఉంది. ఇది మనసులోకి తెలుసు, నేను చెప్పక్కర్లేదు. ఈ పనిముట్టు కానీ లేకపోతే మీరు మరి ఈ కార్యక్రమాన్ని కొనసాగించడానికి అవకాశం ఉండదు. ఎందుకు? చదవడం ఎవడైనా చదువుతాడు. బాబా చెప్పినటువంటి లోతైన విషయాలు వాటికి జోడించి వాటిలో రహస్యాలను తెలిపి మనమేం చేయాలని చెప్పి ఏం చేస్తున్నామో, ఏది తప్పో ఒప్పో చెప్తూ ఇవన్నీ ఎవరు చేస్తాడు? ఒక తండ్రి తల్లి బిడ్డల కోసమే ప్రయాసపడలేక కాన్వెంట్లలో జాయిన్ చేసేస్తున్నారు. దేనికి జాయిన్ చేస్తున్నారు? గొప్ప కోసం. మా వాడు నారాయణ కాలేజీలో చేస్తున్నాడు అలా చెప్పుకోవడం కోసం. కానీ అక్కడ డబ్బు కొనబడుతుంది, డబ్బు కొంటారు. అక్కడ పరీక్షల్లో వెళ్ళినప్పుడు ఆ డబ్బులు ఇస్తారు తల్లిదండ్రులు, అది ఇచ్చి పాస్ చేయిస్తారు పిల్లల్ని. ర్యాంకుల్లోనే పాస్ అవుతారు. పట్టుబయలైన సత్యం ఇది. అందుకని వాస్తవంగా మనలో ఎవరికి కూడా బాబాను తెలుసుకుందాము, తెలుసుకోకపోతే మన జన్మ అనవసరం, మన ప్రయాస అనవసరం అన్న ఒక పట్టుదల వస్తే అప్పుడు దీర్ఘంగా ఆలోచించి ఏం చేయాలో నీకు దారి చూపిస్తాడు ఆయన. నీకు దారి ఆయన చూపించడం నువ్వు అవకాశం ఇవ్వలేదు ఆయనకి. నువ్వు రెగ్యులర్గా ఒక టైం టేబుల్ లాగా
తెల్లవారు లేవలను, పళ్ళు తోముకోవాలను, స్నానం చేయవలను, శుభ్రత వస్త్రాలు ధరించవలను, ఒక కార్యక్రమం పెట్టుకుంటాం కదా, డైలీ కార్యక్రమం. అలా చేస్తున్నావు నువ్వు బాబాని. నూతనత్వం ఉందే నీ ప్రేమలో, నూతనత్వం ఉందా నీ తాపత్రయంలో, నూతనత్వం ఉందా నీ తపనలో, నూతనత్వం ఉందా నీ మాటల్లో, నూతనత్వం ఉందా నీ చేతల్లో? ఏది లేదు. ఎప్పుడు పాసిపళ్ళ దాసరి. అందుచేత బాబా మనకి ఈ సబ్జెక్టులు చరిత్రలో ఉటంకించి చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే, మనం చెయ్యవలసింది చేయకుండా, పొందవలసింది పొందకుండా, అనుభవించవలసింది అనుభవించకుండా కాలగర్భంలో కలిసిపోతున్నాం. అందుక ఆయన వచ్చాడు కాలగర్భంలో మనల్ని కలిపేయడానిక కాదు కదా. ట్రై, ఐ విల్ హెల్ప్ యూ అన్నాడు. ట్రై అంటే TRY అంటే ట్రూత్ రియలైజ్డ్ యార్నింగ్. ట్రూత్ రియలైజ్డ్ యార్నింగ్, అది ట్రై. అదే చేస్తున్నాం ఇప్పుడు. ఆ ట్రూత్ రియలైజ్డ్ యార్నింగ్ జరుగుతుంది ఈ సహజీవనంలో. సత్యాన్ని అనుభూతి చెందడానికి నీకు ఉండాలా సహతః. దానికోసం ఈ ప్రయత్నం. ఈ సహజీవనం ఈ విధంగా ఆయన ఇది ఏర్పరచడానికి కారణం కూడా అదే. మీ అందరూ చాలా అదృష్టవంతులు. ఎందుకంటే మీలో చాలా సహనం ఉంది. ఆ సహనం ఆయన ఇచ్చిందే. ఈ అన్నయ్య మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నాడో మీకు తెలియదు. కారణం ఏమిటంటే మనం దగ్గర లేవు. కేవలం ఒక డివైస్ ఆధారంగా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. నా కళ్ళలో ఉన్న భావాలు కానీ, నా చిరునవ్వులో ఉన్న భావాలు కానీ, నా ఫేస్లో ఉన్నటువంటి భావాలు కానీ మీకు కనబడడం లేదు. ముఖ కవళికలు లేకుండా మనిషిని వింటే ఆ కవళిక వల్ల మార్పు రాదు. అందుచేత మీరు బాబానే ఒక విధంగా చూస్తూ ఈ సహజీవనంలో పార్టిసిపేట్ చేయాలా. ఈ సహజీవనంలో కార్యక్రమం అది జరిగినంతసేపు మీరు బాబాను చూస్తూనే ఉండాలా. ఆయన కళ్ళల్లో నా ముఖ కవళికలు కనబడుతుంది మీకు, నా తాపత్రయం కనబడుతుంది మీకు, నా ఉద్దేశం కనబడుతుంది మీకు. అప్పుడు మీరు ఖచ్చితంగా ప్రయోజనాన్ని పొందుతారు. కనుక ఈ సహజీవన కార్యక్రమం ఎవరితో సహజీవనం? ది అవతార్ ఆఫ్ దిస్ ఏజ్, ఈ యుగావతారుడు మెహర్ బాబాతో. మెహర్ బాబాతో సహజీవనం అంటే అదేదో అల్లా తప్ప విషయం కాదది. మనం ఆయనతో ఈ 1 hour 60 నిమిషాలు ఆయనతో ఉంటున్నాం. ఆయన మనతో ఖచ్చితంగా ఉంటున్నాడు. ఆయన మీ అందరి మాట దేవుడి దగ్గర. నాతో ఆయన ఉండి ఆయన మాట్లాడించకపోతే నేను ఒక్క సెంటెన్స్ కూడా మీకు చెప్పలేను. నాకు చాలా సహాయం చేస్తున్నాడు. నా అనారోగ్యాన్ని ఆయన ఒక కాపు కాస్తూ, నేను మాట్లాడవలసిన మాటలన్నిటికీ కూడా ఒక దాపుగా ఉంటూ మీకు ఖచ్చితంగా ఆ వివరాలను అందిస్తున్నాడు ఆయన. ఆ అందిస్తున్నటువంటి వివరాలను అందుకోవడంలో మీ బాధ్యత. మీరు కానీ సక్రమంగా నెరవేరిస్తే ఈ సహజీవనం అనేది మనందరికీ కూడా ఒక అద్భుతమైన వరం అవుతుంది. ఆ వరం ద్వారా మనం ఏంటి అవుతాం? ఏమీ అయిపోము, కానీ బాబాకు దగ్గర అవుతాం. ఆ దగ్గరవడం అనేది బాబాకు చేరువ కావడం చాలా కష్టం. ఇప్పుడు ఒక కీర్తన రాశాడు, చేరువ కాగలనా అని. చేరువ కావడం చాలా కష్టం. అందుచేత ఈ సహజీవనంలో మనం మన కోసం కాక బాబా కోసం ఎక్కువ తపన చెందాలి. బాబా గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండాలా. మన
ఒంట్లో పరిస్థితులు ఎలాగో ఉంటాయి, అది అక్కడికి వెళ్ళిపోవు. మనం వద్దన్నా మనతోనే ఉంటాయి. కానీ ఆయన మనతో ఉండాలంటే మనం ఆయన కోసం ఆలోచిస్తూనే ఉంటాడు. ఆలోచించకపోతే ఉండడు. ఎందుకంటే ఆలోచించిన వాళ్ళు చాలా లక్షల సంఖ్యలో ఉంటారు. మరి వాళ్ళందరినీ విడిచిపెట్టి దీనికి ఎలాగొచ్చేస్తాడు స్వామి? ఆ తిరుపతి వెంకటరమణ యొక్క చరిత్రలో బాలాజీ అని ఒక క్యారెక్టర్ ఉంది. ఆ సాయంకాలం రాత్రి పవళి ప్రసాదం అయిన తర్వాత ఈ బాలాజీ దగ్గరికి పాచికలు ఆడడానికి వచ్చేవాడు వెంకటరమణమూర్తి. వీళ్ళిద్దరూ తెల్లవారులు ఆడేవారు పాచికలు. ఈ బాలాజీ అనే భక్తుడు స్వామి, ఇది ఎవరికి తెలియదు. అలాగా మన ప్రభువు కూడా చాలా మందితో ఇలా గడుపుతూ ఉంటాడు, సహజీవనం చేస్తూ ఉంటాడు. మనకి సహజీవనం అనేది ఒక అవకాశం ఇచ్చి మనతో కూడా ఆయన ఒక గంట గడుపుతూ ఉన్నాడు. ఇంతకంటే మనకి ఇంకేటి కావాలి? కాబట్టి అందరూ కూడా ప్రేమతో వింటున్నారు. మీ అందరికీ ఆ ప్రభు ఖచ్చితంగా చక్కటి అవగాహన, చక్కటి జీవన మార్గం చూపించాలని కోరుకుంటూ అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా.